చిత్తూరు జిల్లా పుంగనూరులో అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. అగ్నిమాపక వారోత్సవాలకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ నెల 10 నుండి 14 నుండి 20వ తేదీ వరకు అగ్నిమాపక వారోత్సవాలు జరగనున్నట్లు ఫైర్ ఆఫీసర్ సుబ్బరాజు తెలిపారు. వాహనాలపై ర్యాలీగా వెళ్లి పుంగనూరు టౌన్ నందు వివిధ అగ్ని ప్రమాదాలపై మంటలు ఆర్పే పద్ధతులను ప్రజలకు డెమో ద్వారా తెలియజేశారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ భర్త వేణురెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. వైఎస్ఆర్సీపీ దళిత నాయకులు అవమానించి అరెస్టు చేశారని హిందూపురం పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేపట్టారు. వరంగల్ జిల్లా ఎలకతుర్తి వేదిక బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలు జరగనున్నాయి. సభ ఏర్పాటు కోసం రామగుండం నియోజకవర్గంలోని ఆటో యూనియన్ల ఆధ్వర్యంలో సేకరించిన 50,000 రూపాయల విరాళాలను మాజీ ఎమ్మెల్యే కూరుకంటి చందర్కు యూనియన్ నాయకులు అందజేశారు. సభను విజయవంతం చేయడంతో పాటు తమ వంతుగా విరాళాన్ని అందజేయడం అభినందనీయమని చందర్ అన్నారు. చలో వరంగల్ పేరున ఎలకతుర్తిలో జరిగే రజతోత్సవ సభకు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కోరారు. గుంటూరు జిల్లాలోని ఆర్కా హాస్పిటల్ సహకారంతో పోలీసు కుటుంబాలకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సొసైటీ ప్రతినిధులు చక్రపాణి ముఖ్య అతిథిగా హాజరై వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. విధి నిర్వహణలో నిత్యం బిజీగా ఉండే పోలీసులు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని డాక్టర్ రాజునాయుడు సూచించారు. ప్రజల ఆరోగ్యం కోసం నిరంతరం సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని వెల్లడించారు. చలో వరంగల్ బీఆర్ఎస్ రజతోత్సవ సభకు మెదక్ జిల్లాలో వాల్ రైటింగ్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే మాణిక్రావు ప్రారంభించారు. ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ కార్యక్రమం చేపట్టబడిందన్నారు. పార్టీ విజయ రథాన్ని ముందుకు నడిపేందుకు ప్రతి కార్యకర్త ఈ రజతోత్సవ సభను విజయవంతం చేయాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ పార్టీ 20వ రజతోత్సవాన్ని పురస్కరించుకుని భువనగిరి జిల్లాలోని బీఆర్ఎస్ నాయకుల పాదయాత్ర చేపట్టారు. ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి పాదయాత్రను ప్రారంభించారు. ఈ నెల 27న వరంగల్లో బీఆర్ఎస్ పార్టీ చేపట్టనున్న భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని వేములకొండలోని లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నుంచి యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం వరకు పాదయాత్ర చేపట్టారు. గుర్తు తెలియని దుండగులు ఇంట్లో చోరీకి పాల్పడిన ఘటన నిర్మల్ జిల్లా లింగాపూర్లో చోటు చేసుకుంది. గమనించిన స్థానికులు ఇంటి యజమాని పడాల గంగకు విషయాన్ని తెలియజేశారు. ఇంట్లో ఎవరూ లేని తాళం పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించి దాదాపుగా 3 తులాల బంగారం, 10 తులాల వెండితో పాటు 1,50,000 రూపాయల నగదును దొంగిలించినట్లు తెలిపారు. ఇంటి యజమాని ఫిర్యాదు మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని క్లూస్ టీం ద్వారా విచారణ చేపట్టారు. నంద్యాల జిల్లా బేతంచెరలో అక్రమంగా తొలగించిన వీఓఏను విధుల్లోకి తీసుకోవాలని సిఐటియు నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. పాత బస్టాండ్ నుంచి వెలుగు కార్యాలయంలోకి ప్రవేశించి ఏపీఎంపై నినాదాలు చేశారు. అధికారులను బయటకు పంపించి వెలుగు కార్యాలయంకు తాళం వేసి నిరసన తెలిపారు. గ్రామాల్లో పనిచేస్తున్న వీఓఏలను గ్రామ ఐక్య సంఘాలలో ఎలాంటి తీర్మానాలు ఇవ్వకుండా మండల సమైక్యల తీర్మానం చేసి అక్రమంగా తొలగించడం చాలా దారుణమన్నారు. వీఓఏలను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుపయ్య డిమాండ్ చేశారు. నల్గొండ జిల్లా సిల్కునూరు గ్రామంలో దళిత నాయకులు ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని మాజీ జడ్పీటీసీ సైదులు ఆవిష్కరించారు. విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. కడు పేదరికంలో పుట్టి పట్టుదలతో చదివి అణగారిన వర్గాల కోసం ప్రపంచంలోనే గొప్పదైన రాజ్యాంగాన్ని రచించిన ఘనత అంబేద్కర్ది అని ఆయన అన్నారు. ఆయన అందించిన సంక్షేమ ఫలాల వలన నేడు బహుజనుల హక్కులను అనుభవిస్తున్నారన్నారు. వికారాబాద్ జిల్లా పరిగిలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద భారీ ర్యాలీ నిర్వహించారు. తుంకలగడ్డలో ఇండ్ల నిర్మాణ పనులను అడ్డుకుంటున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని జిల్లా కార్యవర్గ సభ్యులు వెంకటయ్య డిమాండ్ చేశారు. పేదల ఇండ్ల నిర్మాణాన్ని అడ్డుకోకూడదని, నిర్మించుకున్న ఇండ్లకు ఇంటి నెంబర్లు, విద్యుత్, తాగునీటి సరఫరా సౌకర్యం కల్పించాలన్నారు. పరిగిపట్న కేంద్రంలో వందల కొద్దీ అక్రమ నిర్మాణాలు, అక్రమ వెంచర్లు ఏర్పాటు చేస్తున్న అధికారులు కనీసం అటువైపు చూడకపోవడం దుర్మార్గమని అన్నారు. హుజూరాబాద్ మున్సిపల్లోని అహల్యానగర్ రోడ్డు నంబర్ 5లో ఓ ఎలక్ట్రిక్ వాహనంలో మంటలు చెలరేగాయి. గమనించిన స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేశారు. కాగా అప్పటికే బైక్ పూర్తిగా దగ్ధమైందని స్థానికులు తెలిపారు.
అయితే ఎండవేడి వల్ల బైక్ దగ్ధమైందా లేకపోతే ఏదైనా షార్ట్ సర్క్యూట్ ప్రమాదానికి కారణమా తెలియలేదు. యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలంలో సాయి ఓరల్ హెల్త్ ఫౌండేషన్ చైర్మన్ మహిళలకు 50 కుట్టు మిషన్లను పంపిణీ చేశారు. పద్మశ్రీ నారాయణ రిలయబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో టైలరింగ్, ఎంబ్రాయిడరీ ఉచిత శిక్షణ కేంద్రం మహిళలకు స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ నుండి సర్టిఫికెట్లను అందజేశారు. మహిళలు స్వశక్తితో ఎదగడానికి తమ సంస్థ తరపున చేయూతను ఇస్తామని ఆయన తెలిపారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీలు అంజిరెడ్డి, మల్క కుమరయ్యలకు కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. అనంతరం స్థానిక యశోద నరహరి ఫంక్షన్ హాల్లో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసి ఘనంగా సన్మానించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ధరణి పోర్టల్ ద్వారా పేదల భూములను పెద్దలకు దారాదత్తం చేసిందని వారు ఆరోపించారు. జగిత్యాల జిల్లా మిట్పల్లి పట్టణంలో జ్ఞానోదయ డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో సీనియర్ విద్యార్థులకు జూనియర్ విద్యార్థులు వీడ్కోలు వేడుకల సమ్మేళనాన్ని నిర్వహించారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఉన్నత విద్యను అందించడమే జ్ఞానోదయ కళాశాల ముఖ్య ఉద్దేశమని కళాశాల కరస్పాండెంట్ ఇల్లేందుల శ్రీనివాస్ తెలిపారు. వేలాది మంది విద్యార్థులను ప్రయోజకులుగా ఎదిగారన్నారు. అనంతరం విద్యార్థులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నట్లు తెలిపారు. బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని నాగాంబాపురం పంచాయతీ విలియమ్స్పేటలో ఆటోనగర్ ఏర్పాటుకు భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హయాంలో అభివృద్ధి వైపే అడుగులు వేస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు. ఇందులో భాగంగానే ఆటోనగర్కు 7 ఎకరాల 30 సెంట్ల స్థలం కేటాయించడం జరిగిందన్నారు.